100 కోట్ల స్కామ్ వార్తలపై తృతీయ జ్యువెలరీస్ ఎండి కాంతి దత్ కీలక విషయాలు వెల్లడించారు. బిజినెస్ పేరుతో సమంత, కాజల్ అగర్వాల్, కీర్తి సురేష్ లాంటి హీరోయిన్లను మోసం చేశానడం అవాస్తవం అన్నారు. శిల్పారెడ్డి చెబుతున్న మాటలో వాస్తవం లేదన్నారు. ఇన్వెస్ట్మెంట్ చేయకపోయినా శిల్పకు షేర్స్ ఇచ్చానన్నారు. 10వ తరగతి ఫెయిల్ అయ్యారని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. తాను 10th క్లాస్లో 90%, ఇంటర్లో 95% ఉత్తీర్ణతతో పాస్ అయినట్లుగా వెల్లడించారు. కొన్ని ఇబ్బందుల కారణంగా సస్టైన్ కార్టు క్లోజ్ చేయాల్సి వచ్చిందని, అన్ని ఆధారాలతో మరోసారి మీడియా ముందుకు వస్తానని వెల్లడించారు. చేయడానికి రీజన్ ఇస్ దట్ మేము 3 years నడిపాం కంపెనీని మూయడానికి కారణం అనేది ఏంటంటే ఎవరి గొడవలు కాదు, ఏ ఆరోపణలు కాదు. 3 yearsలో కంపెనీ గ్రోత్ ఎంత ఉంది, ఇంకా 10 years తర్వాత గ్రోత్ ఉంటుందా లేదా అనే ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ అనాలిసిస్ బేసిస్ మీద మనం కంపెనీని క్లోజ్ చేయటం అనేది జరిగింది. ఆ తర్వాత శిల్పారెడ్డి గారు చేసిన స్టేట్మెంట్స్ కానీ ఆరోపణలు కానీ కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్. ఒకవేళ ఆరోపణలతోనే ఇంకొకరు బతకగలరు అనుకుంటే సరేలే అని చెప్పి నేను 2 నెలలు కామ్గా ఊరుకున్నాను జరిగింది. కంపెనీతో సంబంధం లేదని, కంపెనీ నుంచి కంప్లీట్గా బయటకు వచ్చేసానని స్టేట్మెంట్ మేక్ చేయడం జరిగింది. అందరికీ ఓపెన్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇవాల్టికి కూడా శిల్పారెడ్డి గారు కంపెనీలో 32% షేర్ హోల్డర్. నేను మొన్న విత్ ప్రూఫ్స్ పోస్ట్ చేశాను, మీ అందరికి కూడా ఇస్తాను. ఇంకా ఆనెస్ట్గా చెప్పాలంటే ఈ డెప్త్కి వెళ్ళక ముందు మొన్న నా అరెస్ట్ జరిగినప్పుడు ఆ న్యూస్ మొదలైందే 10th ఫెయిల్ అయిన కాంతి దత్ అనే ఒక పాయింట్తో. అక్కడి నుంచే ఫాల్స్ ఉందని నేను ప్రూవ్ చేయడానికి ఏంటంటే 10thలో ఐ సెక్యూర్డ్ 90%, 12thలో నాకు 94%. 90% 10thలో వచ్చినోడికి 94% 12thలో వచ్చినోడికి ఏ ప్రపంచంలో ఫెయిల్ అని అంటారో నాకు తెలియదండి.